ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, అమ్మది కానీ నాన్నది కానీ బర్త్డేస్ వచ్చాయనుకోండి, ఏం చేస్తాం మనం? వారు సంతోషపడాలి అని కొత్త బట్టలు తెచ్చి ఇవ్వడం, ప్రేయర్ మీటింగ్స్ అరేంజ్ చేయడం, లేక వారి ఫ్రెండ్స్ని అలా పిలిపించి డిన్నర్ ఏర్పాటు చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. ఇదే సంతోషంలో వారికి ఇంకా ఏదైనా ఒక స్పెషల్ గిఫ్ట్ మీరు ఇచ్చారనుకోండి, ఇంకెంత సంతోషపడతారు? ఎప్పుడైనా చూసారా? దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వారు సంతోషించడమే కాదు, చాలా తృప్తి పడతారు. ఇంకా చాలు ఈ జీవితానికి, నా కుమారుడు ఇది తెచ్చిచ్చాడు, నా బిడ్డ ఇది తెచ్చిచ్చింది, ఇంకా చాలు ఈ జీవితానికి, అంత తృప్తి పడతారు వాళ్ళు. అలా ఎప్పుడైనా ఇచ్చారా? దేవుని బిడ్డలారా, మంచి మనసున్న పిల్లలైతే, కృతజ్ఞత కలిగిన పిల్లలైతే తల్లిదండ్రులను తృప్తిపరిచే ప్రయత్నము తప్పక చేస్తారు. అలాంటి పిల్లలుగా మీరుండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరి దేవుని బిడ్డలారా, ఇహలోక రీతిగా తల్లిదండ్రులను సంతోషపరచాలి, తృప్తిపరచాలి. అదేవిధంగా మన పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. మరి ఆ లోకరక్షకుని జన్మదినాన్ని జరుపుకోవడానికి మనమందరం సిద్ధపడుతున్నాం. అదేవిధంగా ఆ పరలోకపు తండ్రి సంతోషించే విధంగా అనేక కార్యక్రమాల్లో మనం ముందుంటున్నాం. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ ఆ తండ్రిని తృప్తిపరచాలి కూడా. అలా తృప్తిపరుస్తున్నామా? ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చిందా? దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు అని. నిజమే. మన దృష్టిలో ఎవరైతే మన సహాయం అవసరము అనే విధంగా ఉన్నారో, ఒక్కరికైనా మన వంతుగా మనము తగు సహాయాన్ని చేయాలి. అప్పుడే ఆ పరలోకపు తండ్రి నిన్ను బట్టి సంతోషపడతాడు, తృప్తి పడతాడు. అలా దేవుణ్ణి, తల్లిదండ్రులను సంతోషపరిచే, తృప్తిపరిచే ఆ గొప్ప నడిపింపులో దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.